హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. నిన్న చెట్టుకు సొరకాయ తెప్పుకొచ్చినాం కదా. సొరకాయలు ఇప్పటి నుంచి ఇంకా బాగానే వస్తాయి. రోజు మామూలు కర్రీ చేస్తే ఒక చపాతీలోకే బాగుంటుంది. చపాతీ కానీ జొన్న రొట్టె కానీ రోజు అట్లే చేస్తే కూడా పిల్లలు ఒప్పుకోరు. ఇక ఎట్లా సొరకాయలు వండుతున్నాయి కదా అని చెప్పి రోజు సొరకాయ వండి పెడతావా అని అంటారు. అయితే ఒక వెరైటీగా ఈరోజు చేద్దామని అనుకుంటున్నా. ఏంటి అంటే సొరకాయతోటి పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎట్లనో చూపిస్తా ఈరోజు. చూడండి, సొరకాయ ఇంత పెద్దగా ఉంది కదా, ఇంత అవసరం లేదండి. దీంట్లో సగం మట్టుకే చేస్తాయి ఈరోజు, మిగిలింది ఇంకో రోజు సాంబార్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ చేసుకుందాం. ఎట్లా మనం మిక్సీ పట్టేదే కదా, తొడిమే ఉన్న వైపు కట్ చేస్తే ఉంచుకుంటా. ఈ సైడ్ది వచ్చి సొరకాయ సాంబార్కి తీసి పెడతా. ఇది ప్యాక్ చేసి లోపల పెడతా ఫ్రిడ్జ్లో. ఇట్లా ప్యాక్ చేసి పెడితే 2-3 రోజుల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాం. అట్లా ప్యాక్ చేసి పెట్టినప్పటికీ కూడా ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండదండి సొరకాయ. మనం అంటే ఇది మన చెట్టుకు తెంపుకొచ్చి చేసినాం కాబట్టి ఉంటుందేమో, కానీ కొన్నవైతే ఎక్కువ రోజులు ఉండలేదు. మొన్న ఒకసారి పెడితే ఫ్రిడ్జ్లోనే ఖరాబ్ అయిపోయింది. ఇట్లా మొత్తం ఇట్లా పీల్ చేసుకోవాలి మొదలు సొరకాయని. ఒకసారి కడిగేసి ముక్కలు కట్ చేసుకుందాం. ఇంత ఫ్రెష్గా ఉంది సొరకాయ. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సొరకాయ కట్ చేయడం చాలా ఈజీ కదా. కొంతమంది మాట్లాడే వాళ్ళను కూడా అట్లా అంటారు, సొరకాయలు టకటక కోసేస్తావు, సొరకాయలు కోసినట్టు మాట్లాడతావని. అట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. తర్వాత మనకు క్వాంటిటీకి సరిపడినన్ని కాబూలీ చెనా ఉంటుంది కదా, చోలే చేసేటివి 1 కప్పు వరకు నానబెట్టుకోవాలండి. కొంచెం తక్కువ చేసుకోవాలి, ఒకరిద్దరు అని అనుకుంటే తక్కువ నానబెట్టుకోవచ్చు. ఇవి ఒకసారి ఇట్లా గ్రైండ్ పట్టుకొచ్చిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు దీంట్లో. అయితే మిక్సీ పట్టేటప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడితే చాలా బాగుంటుంది. అట్లా అది రుబ్బేటప్పుడు అట్లే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసి రుబ్బితే మనకు బైండింగ్కు ఈజీగా ఉంటుంది, ముక్కలు కొంచెం గట్టిగా అవ్వడానికి. అల్లం పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి మెత్తగా అట్లా పేస్ట్ చేసుకోవాలండి. అల్లం పచ్చిమిరపకాయలతో టేస్ట్ చాలా బాగుంటుంది. మనం దేంట్లో అయితే ఉడకబెట్టుకుంటామో దానికి కొద్దిగా ఆయిల్ రాసి అందులో పిండి అంతా పెట్టేసుకోవాలండి. ఒక దాంట్లో కాకపోతే 2 పెట్టుకోవచ్చు అట్లా. తర్వాత మామూలుగా కింద స్టాండ్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలండి. స్టాండ్ లేదు కాబట్టి నేను ఒక స్టీల్ గిన్నె పెట్టిన. ఆ గిన్నె పైన అవి అట్లా పెట్టేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చిందాకా ఉడికించుకోవాలండి. అది ఇప్పుడు మనం దానిలోకి మసాలా తయారు చేసుకుందాము. ముందుగా కొన్ని కాజులు వేసుకుంటున్నా అండి. మామూలు కాజులు వేసుకున్న తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, దీంట్లో కూడా 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, దాంట్లో టమాటాలు కూడా ఒక 4 టమాటాలు మీడియం సైజువి వేసి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. దీంట్లో కారం పొడికి బదులు ఎండుమిరపకాయలు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మిరపకాయలు వేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం దాన్ని మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకోవాలండి. ఆయిల్ కంటే బటర్ తోటి బాగుంటుంది ఇది. ఆ బటరు మెల్ట్ అయిన తర్వాత మనం 2 పచ్చిమిరపకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా దాంట్లో వేయాలండి. వేసి అట్లనే చిన్న మంట మీద ఉడికించుకోవాలి. వాటర్ అయితే ఏం పోయకూడదు. ఇది కొద్దిసేపు అది ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉడికియాలండి. ఇది ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నా అండి. మామూలుగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలానే అది వేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ అండి, ఒక హాఫ్ స్పూన్ అంత షుగర్ వేస్తే ఇది బటర్ మసాలా బాగుంటుంది దీంట్లో పన్నీర్ కర్రీలో అని చెప్పేసి అట్లా వేసుకున్న. మామూలు కర్రీకి కూడా అట్లనే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సొరకాయ పన్నీర్కు కూడా చేస్తున్నా అండి. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా అండి. దీంట్లో కొద్దిగా కసూరి మేతి కూడా అట్లా నలిపి వేస్తే కూర ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పి అరచేతులలో బాగా నలిపి వేసేటివన్నీ అయిపోయినాయి కదా. ఒకసారి ఉడుకుతుంటే కలిపి కొంచెం ఉప్పు సరి చూసుకోవాలండి. నేను ఉప్పు చూస్తే కొంచెం తగ్గినట్టు అనిపించింది అని చెప్పేసి కొద్దిగా ఉప్పు కూడా వేసిన. ఇంకా వేసేటివన్నీ అయిపోయినాయి కదా. కొంచెం కూర బాగా దగ్గరికి అయిందాకా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనకు సరిపడినన్ని వాటర్ వేసుకోవాలండి. మనకు గ్రేవీ ఎంత కావాలనో దాన్ని బట్టి వాటరు వేసేసుకోవాలి. మనకు ఎంతైతే సరిపోతుందని అనుకుంటామో అంత గ్రేవీకి వేసేసుకోవాలి. ముక్కలు వేస్తే కలపడానికి సరిపడినంత గ్రేవీ ఉంటే సరిపోతుందండి. అట్లా అంతా గ్రేవీ రెడీ చేసుకున్న తర్వాత అది ఉడుకుతుంటే అప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ పన్నీర్ ముక్కలు, ఆ ముక్కలు తీసుకొచ్చుకొని వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా అయినావో ముక్కలు. అసలు మామూలుగా సొరకాయ పన్నీర్ అంటే ఎవరు కూడా ఒప్పుకోరేమో, చూస్తే అసలు మామూలు పన్నీర్ లాగానే అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ ఉప్పు అవి వేసి ఉడికించినాం కదా మనం. చప్పగా లేకుండా చాలా బాగుంటుంది. అట్లా ఒక్కొక్క ముక్క మెల్లిగా వేసుకోవాలండి. ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక్క ఉడికిస్తే సరిపోతుంది. ముక్కలన్నీ వేసిన తర్వాత అట్లా వేసి మంచిగా కలయబెట్టి 1 నిమిషం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవడమేనండి. కర్రీ అయిపోతుంది. ఎందుకంటే పన్నీర్ ముక్కలు ముందే ఉడకబెట్టినాయి కదా, మళ్ళీ తర్వాత ఉడకాల్సిన పని లేదు. చూసిండ్రు కదా కలర్ఫుల్గా టేస్టీ ఉంది. తర్వాత కొంచెం క్రీమ్ ఉంటే, ఫ్రెష్ క్రీమ్ ఉంటే పైనుంచి వేసుకొని కలిపితే కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు టైంకి అయితే ఫ్రెష్ క్రీమ్ లేదు, ఇట్లా మామూలుగా చేసేసిన. ఇవాళ రేపు కొంతమంది పాలతో చేసిన పన్నీర్ తినడం లేదంట. అలాంటి వాళ్ళ కోసము ఈ కర్రీ అండి. టేస్టీగా ఉంది. ఈ వీడియో చూసిండ్రు కదా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.